అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి అని కోరుకుంటున్నాను. యాక్చువల్గా చాలామంది సొసైటీలో ఎలా ఉంటారంటే మంచి అనేది స్ప్రెడ్ అవుతూ ఉండాలన్నమాట. ఎప్పుడైనా సరే ఒక మంచి విషయం అయి ఉండొచ్చు, ఒక మంచి పని అయి ఉండొచ్చు, ఏదైనా సరే నలుగురికి చెప్తే అది నేర్చుకోవాలి, వాళ్ళు తెలుసుకోవాలి, దానివల్ల ఇంకొంతమందికి మంచి వస్తుంది అనే కాన్సెప్ట్లో అయితే ఉండాలి. బట్ చాలామంది అయితే షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఇప్పుడు యూట్యూబ్ పుణ్యమాని వీడియోస్ కోసం అయితే కొంచెం అది ఇది చెప్పటం, ఎక్స్ప్లెయిన్ చేయడం, చేసిన వంటలు ఈ వీడియోస్ రూపంలో చెప్పుకోవటం, అది కూడా ఎవరి స్వార్థం, నాతో సహా ఎవరి స్వార్థం కోసం వాళ్ళు పిక్ అవ్వటం కోసం, డెవలప్ అవ్వటం కోసం చేసుకునేదే తప్ప 100% హార్ట్ఫుల్గా అవతల వాళ్ళు నేర్చుకోవాలి అనే కాన్సెప్ట్తో చేసేదైతే కాదు. వెనకటి రోజుల్లో అయితే మరీ దారుణంగా ఉండేది. అసలు కనీసం వండిన కూర భలే బాగుందే, ఎలా వండావన్నా కానీ అమ్మో చెప్తే ఎక్కడ నేర్చేసుకుని వాళ్ళు వండేసుకుంటారు అనే కాన్సెప్ట్లో అంత చాదస్తంగా ఉండేవాళ్ళు. అది నేను రియల్గా మా నాయనమ్మల అమ్మమ్మలు చాలామందిని చూశాను నేను. యాక్చువల్గా యాటిట్యూడ్ అయితే అలా మారుతూ వస్తుంది. ఇప్పుడు కూడా యాటిట్యూడ్లో మార్పు అయితే రాలేదు, కానీ ఏదైనా కొంత సోషలిజం కోసం వాళ్ళు డెవలప్ అవ్వటం కోసం వాళ్ళలో ఉన్న స్కిల్స్ అయితే కొంచెం బయట పెట్టుకుని చేసుకుంటున్నారు. వాటిలో మంచి తీసుకునే వాళ్ళు మంచి తీసుకుంటారు, చెడు తీసుకునే వాళ్ళు చెడు తీసుకుంటారు. అది సెకండరీ పక్కన పెట్టేస్తే చెడు అనేది వన్తోనే స్టాప్ అయిపోయేలా చేసుకోవాలి. ఎవరివైనా సరే, ఎప్పుడైనా సరే మంచి అనేది ఇంకో నలుగురు వరకు వెళ్ళటానికి ట్రై చేయాలి, అది ఏ రూపంలో అయినా సరే. అలానే మనం ఎవరి దగ్గర కూడా మంచితనం అనేది కోల్పోకూడదు. మనుషులు అన్న తర్వాత ప్రతిదీ 100కి 100% మంచిగా ఉండదు మనిషిలో. 1 లిటిల్ బిట్ చెడైనా సరే ఏదో ఒకటి ఉంటుంది. ఆ యాంగిలే చూస్తూ పోతూ వాళ్ళని గిట్టంతనంగా చూస్తూ వాళ్ళని నెగిటివ్గా చూస్తూ మాట్లాడుతూ ఉంటే మనం సింగిల్ అయిపోతాము. మనకంటూ చుట్టూ ఎవరు మిగలరు. సో ఎప్పుడైతే ఆ నెగిటివ్ 1% ఒక్కటి అనేది ఉంటుందో అది మనం పక్కన పెట్టేసి మిగిలిన 90% 95% అనేది వాళ్ళలో మనం చూడగలిగితేనే మనం సొసైటీలో 100% ముందుకు వెళ్ళగలుగుతాము. అది ఒక మనుషులుగా కూడా అది ధర్మం అనేది నా ఆలోచన, నా యాటిట్యూడ్. మరి నేనైతే అలానే ఉంటాను. ఆ ఉన్న చిన్న మైనస్నే పట్టుకుని చూస్తే మనం బతకలేము, ఎవరితో కలవలేము కదా అనే ఆలోచనతోనే ఉంటాను. నేను చెప్పిన వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా జనరల్గా అలానే చూస్తూ ఉంటాను. ఏదో చేస్తుంటారులే మనుషులు అన్నాక, అలానే ఉంటారులే అని లైట్ తీసుకుని తీసేస్తానే తప్ప ఓ అదా ఇదా అనే టైప్లో అయితే నా వర్షన్ ఉండదు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా సరే అలానే ఉండటమే మనం సేఫ్ సైడ్లో, సేఫ్ జోన్లో ఉంటాం అనమాట. ఫస్ట్ అసలు ఒక మనిషి గురించి నెగిటివ్గా థాట్గా మాట్లాడకుండా చేయకుండా ఉండటం వల్ల ఏదో ఒక రోజు మనం నెగిటివ్ అవ్వకుండా ఉంటాం అనమాట. అది ఎప్పటికైనా సరే మన స్థితిని దిగజార్చుకోకుండా మనకు మనం ఉన్నతంగా ఉండటానికైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని నా ఒపీనియన్. మీరైతే నేను చెప్పింది అంతవరకు అగ్రీ అవుతారో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్.